हरि ओम तत्सतु। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। పరమ పూజ్యులు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు మహర్షులు తత్వవేత్తలు బ్రహ్మవేత్తలకు నమస్కరిస్తూ భారతమాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సచ్చిదానంద పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ వ్యవస్థాపకులు పరమ పూజ్యులు బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్య స్వాముల వారికి నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములందరికీ నమస్కరిస్తూ అందరికీ శుభాశీషులు శుభమస్తు. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు, ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు. కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి స్వామివార్ల కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. ఓం నారాయణతే నమో నమో. మాయల కగపడి మతి చెడి ప్రాణులు రోయదలచియును రోయగలేరు. మాయల కగపడి మతి చెడి ప్రాణులు రోయదలచియును రోయగలేరు. మిస మిస మెరుగగా మిస మిస మెరువగా మెల్లన జేరిరి ముసిడి మాని ఫలములు జూచి రసమని సంసారపు బాలకులిదే విసిగి చేదుగని విరుగగలేరు. మాయల కగపడి మతి చెడి ప్రాణులు రోయదలచియును రోయగలేరు. పలు విషములికెడి పాము పట్టుకొని అలరుచునలుగడ నాడేరు. పొలసియాసలూర్పులు నిగుడించగా తెలిసియు ఇంకా తెలియగలేరు. మాయల కగపడి మతి చెడి ప్రాణులు రోయదలచియును రోయగలేరు. తేనె తెచ్చి కత్తికి దారబెట్టి తేనె తెచ్చి కత్తికి దారబెట్టి నానా విధముల నాకేరు. దీనతలన చెడి తిరువేంకటపతి దీనతలన చెడి తిరువేంకటపతి చేని పంటలకు చేయి చాచరు. మాయల కగపడి మతి చెడి ప్రాణులు రోయదలచియును రోయగలేరు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యార్షం గాయత్రం ఛందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం. ఆయాతు వరదా దేవి అక్షరం బ్రహ్మ సంహితం గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మ యశస్వమే. యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే. యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే.
सर्ववर्णे महादेवी संध्या विद्ये सरस्वती संध्या विद्ये सरस्वती. ప్రియాత్మ స్వరూపులారా, గాయత్రి మహామంత్రం స్వామివారు అందించిన వివరణాత్మక అంశము మహర్షులు ప్రసాదించినటువంటి దివ్య జ్ఞానం, ఉపనిషత్ జ్ఞానం, తైత్రీయోపనిషత్తు అంతర్గతమై ఉన్నటువంటి నారాయణ ప్రశ్నములో చేరి ఉన్నటువంటి గాయత్రి మహామంత్రాన్ని పట్టుకొచ్చి స్వామివారు మన ముందు చక్కగా ఆవిష్కరింపజేశారు. మరి ఆ మంత్రాలు మనంగా చూస్తే ఏమీ గోచరించే అవకాశం ఉండదు. కాబట్టి వాటిల్లో ఉన్నటువంటి మూల తత్వాన్ని స్వామివారు తమ దివ్య జ్ఞానముతో, భవ్య జ్ఞానముతో, పరమార్థ జ్ఞానముతో, బ్రహ్మ జ్ఞానముతో, స్వరూప జ్ఞానముతో మన ముందు ఉంచినటువంటి అంశం. మనం వాట్లను నిదానంగా ఒక్కొక్కటే అధ్యయనం చేసుకుంటూ ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాం. మరి బ్రహ్మ జుషస్వమే అనేటువంటి ఆ అంశం, ఆ మంత్రం మీద మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. బ్రహ్మ జుషస్వమే అనేటువంటి ఆ పదానికి స్వామివారు ఇచ్చిన వివరణ, శ్వాసయు ఎరుకయు కలిసిన మహాకారణ స్వరూపమే గాయత్రి, మూలాధారమే గాయత్రి అని చెప్పనంటూ సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి వృత్తులయందుండుటే గాయత్రిని వెంబడించుట. అట్లున్నసో గాయత్రి మనలను బ్రహ్మంపు సన్నిధి చేర్చుటయే బ్రహ్మోపదేశము. చాలా గొప్పగా ఉన్నటువంటి పదజాలం, సంక్షిప్తముగా ఉన్నటువంటి శబ్దజాలం, వాటిల్లో దాగి ఉన్నటువంటి అనంత జ్ఞానం మనం కొంచెం ఆగి దర్శించగలిగితే వాటి యొక్క అర్థాలు మనం గమనించుకునే అవకాశం ఏర్పడుతుంది. అవి కేవలం ఒక మరి మన విషయములో ఒక అంధకారములో ఉన్న విధానమే. ఏవి చిన్న చిరుదీపం, స్వామివారు ఇచ్చిన ఆ జ్ఞానదీపం, చిరుదీపాన్ని మన ముందు పెట్టుకుని వాటిల్లో ఉన్న అంశాలని చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు కూడా గాయత్రి పుస్తకం మీ చేతుల్లో కూడా ఉంటుంది. మంత్రాలు చదివేస్తారు, కంఠస్థం కూడా చేయవచ్చు, గడగడ ఆపజెప్పేయవచ్చు మంత్రాలు. మరి ఆ మంత్రముల కింద ఉన్నటువంటి స్వామివారి తాత్పర్యం కూడా మనం చదువుతాం. ఆ చదివిన విధానంలో మనం ఎంతవరకు ప్రయాణం చేయగలుగుతాం, ఇదే అంశాన్ని మీకు ఇస్తాను. ఎంతవరకు పోగలుగుతావు దాంట్లో? శ్వాసయు ఎరుకయు కలిసిన మహాకారణమే స్వరూపముగా ఉన్నటువంటిది గాయత్రి, మూలాధారమే గాయత్రి అని చదువుకుపోగలుగుతావే తప్ప మరి వాటిల్లోకి లోనకు పోవాలని చెప్పనంటే అది గురు అనుగ్రహం ప్రధానంగా ఉండాలి. ఉన్న విధానంలోనే మనం వాట్లను చూడగలిగే అవకాశం ఏర్పడుతుంది. కనుక బ్రహ్మ జుషస్వమే అనే పదం మనం తీసుకున్నాం. ఆ పైన ఉన్న పదం ఏమిటి? బ్రహ్మ సంమితం. నిన్న ఈ విషయం మీద కొంత చెప్పుకోవడం కూడా జరిగింది. ఒకటేమో పరోక్ష జ్ఞాన సంబంధమై ఉన్న అంశము, రెండవది అపరోక్ష జ్ఞాన సంబంధమై ఉన్న అంశము. కనుక వేదమాత అని చెప్పి అన్నారు కాబట్టి ఆ వేదమాత సమస్త వేదముల స్వరూపము కలిగి ఉన్నటువంటి అమ్మవారు, సమస్త జ్ఞానాన్ని తన గర్భములో దాచుకున్నటువంటి అమ్మవారు, షట్కుక్షి అని చెప్పి అన్నారు కాబట్టి అమ్మవారికి దాంట్లో ఒక ఉదర భాగములో దాగి ఉన్నటువంటి సమస్త వేదవాంగ్మయము. అందువల్ల అమ్మవారికి మరొక నామం ఛందసాం అనే మాట కూడా వాడటం జరిగింది. ఛందసాం అనేది షష్ఠీ భక్తి బహువచనము కాబట్టి సమస్త వేదములకు ఆమె మూలము, ఆమె యొక్క ఆశ్రయంలోనే ఉన్నాయి. కాబట్టి ఆ ప్రకారముగా బ్రహ్మము యొక్క అంశం మనకి ఆ వేదముల ద్వారా చెప్పబడితేనే మనకు తెలిసే అవకాశం ఉన్నది. ఎందుకంటే మనకు ఏ కోశాన తెలుసుకోవడానికి గల సౌలభ్యములు లేవు. ఉన్న సౌలభ్యములన్నీ కూడా సాకారమై ఉన్నటువంటి ప్రకృతి యొక్క అంశాలని తెలుసుకోవటానికి మన వద్ద ఉన్న సౌలభ్యములే తప్ప అది కూడా ప్రకృతి ద్వారా ఇవ్వబడ్డటువంటి సౌలభ్యమే.
తన యొక్క ఉనికిని తెలియజేసుకోవటానికి మానవులకు తన నుండి మానవులకు మరి తన ఉనికిని తెలియజేసుకోవటానికి ఒక్కొక్క ఇంద్రియాన్ని అవి ప్రసాదించాయి. పంచభూతములు ప్రసాదించిన ఇంద్రియాలు ఏవి? ఆకాశం ప్రసాదించిన ఇంద్రియం శ్రోత్రేంద్రియము, వాయువు ప్రసాదించిన ఇంద్రియం త్వగేంద్రియము, అగ్ని ప్రసాదించిన ఇంద్రియం నేత్రేంద్రియము, జలం ప్రసాదించిన ఇంద్రియం జిహ్వేంద్రియము, పృథివీ ప్రసాదించిన ఇంద్రియం ఘ్రాణేంద్రియం. అందుచేత ఆ ఇంద్రియములు అనేటువంటి వాట్లను ఆ పంచభూతాలు ప్రసాదించి మరి తమలో ఉన్నటువంటి విషయాలని దర్శించుకోరా అనే విధానముగా ప్రకృతి మాత ఆ విధముగా మనకి ఇంద్రియాల ద్వారా దర్శనం అయ్యే విధానముగా చేసుకున్నది. ఏమి ఇంతవరకే. ఇక పారమార్థికముగా బ్రహ్మం అనేటువంటిది చూసినట్లయితే ఇక బ్రహ్మము యొక్క విషయంగా మనకు ఆ జ్ఞాన చక్షువుని ఇవ్వాల్సింది ఎవరని చెప్పనంటే వేదమాత. గమనించండి. కనుక ప్రకృతి మాత ద్వారా ఇవ్వబడ్డటువంటివి పంచేంద్రియ. కనుక ప్రకృతి మాత ద్వారా ఇవ్వబడ్డ పంచేంద్రియాల ద్వారా ప్రకృతి మాతను మనం తెలుసుకుంటూ ఉన్నాం. లోకంలో అందరూ కూడా పని చేస్తూ ఉన్నారు. మరి బ్రహ్మము యొక్క విషయం ఎట్లా? పరమార్థమై ఉన్నటువంటి బ్రహ్మం విషయం. ఎందుకంటే లోకంలో సకల మానవులు కూడా ఆ బ్రహ్మమునే అపేక్షించి ఉన్నారు. బ్రహ్మమును అపేక్షించి ప్రకృతి యందు అన్వేషణ చేస్తూ ఉన్నారు. బ్రహ్మమును అపేక్షించి మానవులంతా ఉన్నారు అని చెప్పనంటే ఆనందాన్ని కోరి అందరూ కూడా జీవితంలో ఏమి అపేక్షించారు? కనుక ఎవరిని కదిలించినప్పటికీ కూడా నేను ఆనందంగా ఉండాలయా, నాకు ఆనందం కావాలి అని అయితే ప్రతి ఒక్క వ్యక్తి నుంచి వెలువడేటువంటి మాట. ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నటువంటి అపేక్ష ఆనందం మీద ఉన్న అపేక్ష. కాబట్టి ఆనందాన్ని అది ఉద్దేశించే సకల జీవులు సకల ప్రాణులు మానవులు కూడా ఆ వైపుగా తిరిగి ఉన్నారు. మరి ఆనందం కోసంగా అరులు సాసి ఎక్కడెక్కడ దేని ద్వారా లభ్యమవుతుంది అనే విధానాలలో ప్రకృతి వస్తువులలో పడి ఎతుకుతూ ఉన్నాడు, అన్వేషణ చేస్తూ ఉన్నాడు. కనుక ఈ ప్రకారంగా సకల మానవులు కూడా భగవంతుని ఎతుకుతూ ఉన్నారు. భగవంతుడు అంటే ఆనంద స్వరూపము కాబట్టి మరి ఆనందమయోభ్యాస ఆనందమయ ఆనందో బ్రహ్మేతి విజానాత్ శాస్త్రం చెప్పేమాట. అందుచేత ఆనందం పరమాత్మ యొక్క స్వరూపమై ఉన్నది కనుక అట్టి ఆనందాన్ని కోరి సకల మానవులు కూడా ప్రకృతి వస్తువులలో అన్వేషణ చేసే విధానంగా ఉన్నారు. అందువల్ల ఎంత ప్రకృతి వైపుకు ప్రయాణం చేసే వాళ్ళుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అపేక్ష ఏమిటి? ఆనందం. బ్రహ్మమును కోరి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. నిజంగా వాస్తవికంగా చూసినట్లయితే వాళ్లకు అది బ్రహ్మము అనే విషయం తెలియదు. ఏమి మనం కోరుకునే ఆనందం అది బ్రహ్మమునందు ఉన్నది అనేటువంటి విషయం లోకంలో ఎవరికి కూడా తెలియదు. కానీ అన్వేషణ మాత్రం ఆనందం కోసం. అయితే ఆనందం ఎక్కడుందనే విషయము అది తెలియదు. అది రావాలంటే వేదమాత అనుగ్రహించాలి. వేదమాత గురుదేవుడి అనుగ్రహం వల్లే మనం కోరుకునేటువంటి ఆనందం ఎక్కడున్నదో తెలియబడే అవకాశం ఉన్నది. కాబట్టి అట్టి ఆనంద స్వరూపాన్ని సమగ్రంగా తెలియజేసే విధానం అది బ్రహ్మ సంహితం అన్న పదములో మనం చెప్పుకోవటం జరిగింది. కనుక సంహితం అంటే వేదాంత వాక్యముల ద్వారా నిరూపితమై ఉన్నటువంటి అంశముగా స్వామి చెప్పేటువంటి వివరణాత్మక అంశము. అందువల్ల అట్లాంటి వేదాంత వాక్యముల నిరూపితమై ఉన్నటువంటి విధానములో మనం బ్రహ్మం అనేటువంటి విధానాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరి ఆ బ్రహ్మమును పొందాలంటే కూడా ఎట్లా? కేవలం గురుదేవుని యొక్క అనుగ్రహం, గురుదేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. కానీ ఆ బ్రహ్మమును చేర్చాలని చెప్పనంటే అది గాయత్రి మాత చేర్చాల్సిందే. అందువల్ల గాయత్రి మాత చేర్చాలి. కాబట్టి అక్కడ చెప్పింది ఏమిటి అంటే ఆ బ్రహ్మ జుషస్వమే. కాబట్టి ఆ ప్రకారంగా బ్రహ్మమును చేర్చే విధానముగా, బ్రహ్మోపదేశమును గావించే విధానముగా, బ్రహ్మోపదేశం అంటే బ్రహ్మము యొక్క సమీపానికి తీసుకుపోయే విధానమే బ్రహ్మోపదేశము. కనుక బ్రహ్మము యొక్క సమీపానికి తీసుకుపోగలిగేటువంటి సామర్థ్యం లోకంలో దేనికి ఉన్నది? ఎన్నో ఉన్నాయి మన దేహంలో. జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, అంతరేంద్రియాలు ఉన్నాయి.
ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రహ్మం వద్దకు తీసుకుపోగలిగేటువంటి సామర్థ్యం వాటికి లేదు. అందుచేత ఒక హంస అనేటువంటి విధానములోనే గాయత్రి మాతకు మాత్రమే బ్రహ్మం వద్దకు తీసుకుపోగలిగే విధానం ఉంటుంది కాబట్టి మరి ఆ బ్రహ్మం వద్దకు తీసుకుపోయేటువంటి విధానముగా ఉన్న అంశముగా చెబుతూ బ్రహ్మ జుషస్వమి అనే పదముతో ఆడ చెప్పడం జరుగుతూ ఉన్నది. దానికి స్వామివారు చక్కటి ఒక వివరణాత్మక అంశం అద్భుతముగా మన ముందు ఆవిష్కరింపజేశారు. కనుక బ్రహ్మ జుషస్వమి అనేటువంటి దానికి సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి అనేటువంటి యొక్క మహావాక్యములే ఇక్కడ మెట్లుగా చేశాడు స్వామివారు. అది గమనించాల్సిన అంశం ఇది. లోకములు అందరూ కూడా ఆ మహావాక్యములను కేవలం ఒక వివరణాత్మక అంశముగా పరోక్ష జ్ఞానముగా ఇవ్వటమే తప్ప అవి పరబ్రహ్మమును అధిరోహించడానికి, పరబ్రహ్మములో ప్రవేశించడానికి ఉన్నటువంటి యొక్క మెట్లు అనేటువంటి విధానం లోకంలో మీకు ఎక్కడ కూడా చెప్పడం జరగలేదు. కాబట్టి అందుచేత శాస్త్రములో ఉన్నటువంటి యొక్క వాక్యాలన్నీ కూడా పరోక్ష జ్ఞానములే. పరోక్ష జ్ఞానం అని చెప్పనంటే భగవంతుడు ఉన్నాడు అని చెప్పి అని మరి ఆ విధంగా వీణులతో పొగిడే విధానముగా అన్ని వాక్యాలు ఉన్నాయి ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ అనేక శాస్త్రాల మొత్తం కూడా అన్ని అవాంతర వాక్యాలే. అవాంతర వాక్యాలు అని చెప్పారంటే పరోక్ష జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి యొక్క వాట్లను అవాంతర వాక్యములు అని చెప్పని అంటారు. పరోక్ష జ్ఞానం అంటే అయ్యా బ్రహ్మం ఉన్నది, జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పిన ప్రకారముగా మరి ఇంద్రియాలకు తెలియబడకుండా ఉన్నటువంటి అంశాలు అయితే ఉన్నాయో ఆ అంశాల యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాన్ని అవగాహన చేసేందుకు ఉన్నటువంటి యొక్క వాట్లను ఏమన్నారు అంటే అవి అవాంతర వాక్యములు అన్నారు. అవాంతర వాక్యాల వల్ల మనకి బ్రహ్మం అంటే ఏమిటో మనకి అవగాహనకు వస్తుంది. కనుక బ్రహ్మం అనేది సర్వవ్యాపకము, సచ్చిదానందము, చిద్విలాసము, ఇట్లా అనేక విధాయకాలుగా శాస్త్రం మనకు బోధించే అంశముగా ఉంటుంది. తర్వాత బ్రహ్మము యొక్క విధానాన్ని చేరుకోవాలని చెప్పన్నట్లయితే ఎట్లాగూ అనే మాటకు వచ్చినప్పుడు మరి ఈ గాయత్రి మాతయే బ్రహ్మమును కూడా చేర్చే విధానముగా ఉన్నది. కనుక బ్రహ్మము యొక్క విషయాన్ని తెలియజేసే విధానముగా బ్రహ్మ సంహితం అన్న పదములో చేరి ఉంటే ఆ బ్రహ్మమును చేర్చే విధానము బ్రహ్మ జుషస్వమే అనేటువంటి యొక్క వాక్యములో చేరి ఉన్నది. ఒకటేమో పరోక్ష జ్ఞానము ఆ వేదమాత ఇస్తుంది, గాయత్రి మాత ఇస్తుంది. రెండవది అపరోక్ష జ్ఞానం కూడా మనకు ఆ వేదమాతే ఇచ్చే విధానం ఉన్నది. కాబట్టి అక్కడ బ్రహ్మ జుషస్వమే అనేటువంటి పదానికి స్వామివారు చెబుతూ సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి అనేటువంటి వాట్లను అధిరోహించి పయనించటమే బ్రహ్మం వద్దకు చేరుకోవడం అనేటువంటి మాటలో మనం దానిని వివరించుకుంటూ మొదటిది మరి ఈ సోహం అనేటువంటి కాడ దాంట్లో చేరి ఉన్నటువంటి అంశాలు రెండు, ఈ శ్వాసలో చేరి ఉన్న అంశాలు రెండు, ఒకటి హంస అని ఒకటి సోహము అని. ఇది రెండు ముఖములు కలిగి ఉన్నది. ఈ శ్వాస అనేటువంటిది రెండు ముఖములు కలిగి ఉన్నది. ఒకటేమో బహిర్ముఖము, మరొకటేమో అంతర్ముఖము. ఈ రెండు ముఖములు కలిగి ఉన్నటువంటిది ఈ శ్వాస. ఏమి కాబట్టి బహిర్ముఖము అని చెప్పి అన్నప్పుడేమో హంస, అంతర్ముఖము అని చెప్పి అన్నప్పుడేమో సోహం. గమనించాలి మీరు. కాబట్టి ఇక్కడ ఈ హంస అనేటువంటి విషయంలో నిన్న మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్న అమ్మవారు సీతమ్మవారు చెప్పేటువంటి అంశాలని ఉదాహరణగా తీసుకుని మనం వాట్లను చెప్పడం జరిగింది. కాబట్టి లోనికి పోయేటువంటి శ్వాస ఏమో హకారము అని, బయటికి వచ్చేటువంటి యొక్క శ్వాస ఏమో సకారము. గుర్తుపెట్టుకోండి, లోనికి పోయే శ్వాస హకారము, బయటికి వచ్చే శ్వాస సకారము అని చెప్పన్నప్పుడు హకార శివరూపాయ సకార శక్తి రుచ్యతే. కనుక లోనికి పోయే శ్వాస ఏమో హకారము, ఎందుకో లోనికి పోతే బ్రహ్మము కాబట్టి. కనుక బ్రహ్మము యొక్క సమీపానికి తీసుకుపోయే విధానం లోనగా పోవటం, ప్రపంచం యొక్క సమీపానికి తీసుకుపోవటం ఏమో బయటికి పోవటం. రెండు అంశాలు, రెండే ఉన్నాయి ఈ విషయం. ఒకటి నిరాకారము, ఒకటి సాకారం, ఒకటి ప్రపంచం, ఒకటి పరమాత్మ, రెండే ఉన్నాయి. కాబట్టి అందుచేత పరబ్రహ్మమును చేర్చేదిగాను ఈ శ్వాస ఉన్నది, ప్రపంచాన్ని చేర్చేదిగాను ఈ శ్వాస ఉన్నది. కనుక ప్రపంచాన్ని చేర్చేదిగా ఉన్న శ్వాస విషయం ఏమో బహిర్ముఖము అన్నా,
పరమాత్మను చేర్చేటువంటి యొక్క శ్వాస విషయాన్నేమో అంతర్ముఖము అని చెప్పిన అన్నాం. అంతర్ముఖ భాగంలో చేరి ఉన్న అంశమేమో సోహం, బహిర్ముఖ భాగంలో చేరి ఉన్నటువంటి భాగమేమో హంస అని అర్థం. అందువల్ల హంస అన్నప్పుడు పూరకంబున హకారంబు పొందుపరచి కుంభకంబున బిందువు గూర్చి ఎంత రేచకంబున సకారంబు చూచు తెలివియ నేనని తెలియవలయు అని అమ్మవారు చెప్పినట్లుగా, మరి లోనికి పోయేటువంటి శ్వాస హకారం అయితే, బయటికి పోయే శ్వాస సకారం అయితే, మరి బయటికి పోయేటువంటి ఈ శ్వాస అనే సకారములో చేరి ఉన్న అంశాలు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. మహిత దేహేంద్రియ ప్రాణమానసాది దృశ్య రూపిణియు జడాత్మికయు త్రిగుణ కలితయు అనాదియు మహావికారిణి యగు ప్రకృతి యగును సకారంబు పరమ పురుష. కాబట్టి ఈ బయటికి వచ్చేటువంటి యొక్క ఆ రేచకం ఉన్నదో, ఈ రేచకం అనేటువంటి యొక్క దాని యందు సకారం ఉన్నది. ఈ సకారములో చేరి ఉన్నటువంటివి అనాత్మంతా కూడా అని చెప్పటం ఎక్కడ? దేహేంద్రియ ప్రాణ మానసాది దృశ్య రూపిణియు జడాత్మికయు అనేటువంటి యొక్క విధానములో 20 తత్వాలు ఈ శ్వాసలో ఇమిడి ఉన్నాయి, అంటే సకారములో చేరి ఉన్నాయి. కనుక ఈ సకారములో చేరి ఉన్నటువంటి 20 తత్వాలతో మనం అనుబంధం కలిగి ఈ లోక వ్యవహారం చేసేటువంటి వాళ్ళముగా ఉన్నాము. ఈ సకారములో చేరి ఉన్నటువంటి పంచభూతములు పంచాత్మికంబైన పవనంబుని గృహీతమైనది అని మరి భారతంలో చెప్పిన అంశం స్వామివారు మన ముందు చక్కగా దాని విధానాన్ని ఉంచారు. అట్లా పంచభూతాత్మికములతో చేరి ఉన్నటువంటి శ్వాస అన్నప్పుడు భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశములతో చేరి ఉన్న అంశము శ్వాస సకారము. కనుక ఆకాశ పంచకం జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారము. వాయు పంచకం వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన వాయువులు. అగ్ని పంచకం శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము. జల పంచకం శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము అని. పృథివీ పంచకం వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయు అని చెప్పని ఈ మొత్తం కూడా ఈ సకారములో ఇమిడి ఉన్నాయి. ఇది ఇక్కడ అమ్మవారు చెప్పిన మాట. మహిత దేహేంద్రియ ప్రాణమానస అది దృశ్య రూపిణి ఎన్ని కూడా సకారం పరమ పురుష. కాబట్టి హంసలో ఈ సకార భాగంలోనే ఉన్నాయి. మరి ఈ సకార భాగంలో మనం చేరి ఉన్నామా, హకార భాగంలో చేరి ఉన్నామా? కొంచెం జాగ్రత్తగా అవలోకనం చేయగలిగితే అర్థమయ్యే అంశాలు ఇవన్నీ కూడా. మన హకారములో చేరి ఉన్నామా, సకారములో చేరి ఉన్నామా అని చెప్పనంటే అందరూ కూడా బహిర్ముఖమై ఉన్నటువంటి యొక్క అంశంలో చేరి ఉన్నారు, సకారములో చేరి ఉన్నారు, అనాత్మతోనే అనుసంధానం కలిగి వ్యవహారం చేసే వాళ్ళగా ఉన్నాము. ఈ మాట స్వామివారే మనకు చెప్పిన మాట. ఎక్కడ అని చెప్పనంటే ఈ జ్ఞాత వ్యానవాయువుతో కలియగానే శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దమును విని వాగేంద్రియముతో మాట్లాడటము. ఈ జ్ఞాత మనస్సుతో కలియగానే ఉదాన వాయువుతో సంబంధం పడి త్వగేంద్రియం ద్వారా స్పర్శ గ్రహించి పాణేంద్రియముతో ఆనాదానము చేయటము, ఇవ్వటం, పుచ్చుకోవటం చేయటము. ఈ జ్ఞాతయే బుద్ధితో కలియగానే సమాన వాయువుతో సంబంధం పడి చక్షురేంద్రియం ద్వారా రూపాన్ని చూచి పాదేంద్రియముతో గమనాగమనం రావటం పోవటం చేస్తూ ఉన్నాము. ఈ జ్ఞాతయే ఈ జీవుడే మరి చిత్తముతో కలియగానే ప్రాణవాయువుతో సంబంధం పడి జిహ్వేంద్రియం ద్వారా రసాన్ని గ్రహించి గుహ్యేంద్రియం ద్వారా విసర్జన చేస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. ఈ 2 పనులు కూడా ఆడు చేసుకుంటూ ఉన్నాడు వీడే. ఈ జీవుడే, ఈ జ్ఞాతయగు జీవుడే అహంకారముతో కలియగానే అపాన వాయువుతో సంబంధం పడి ఘ్రాణేంద్రియం ద్వారా గంధాన్ని ఆఘ్రానించి పాయురేంద్రియం ద్వారా విసర్జన చేసే ప్రక్రియ వాడు చేసుకుంటూ ఉన్నాడు. ఉదయం లేచింది మొదలు పడుకోబోయేదాకా ఈ విధంగా వీడు 20 తత్వాలతో సకారంలోనే మునిగి ఉన్నాడు. హకారంలో చేరి ఉన్నాడు, సకారంలో మునిగి ఉన్నాడా? ఏం చెబుతారు చెప్పండి. కాబట్టి ఇక్కడ ఈ సకారాత్మకమై ఉన్నటువంటి ప్రకృతిలోనే మొత్తం కూడా చేరి వాడి వ్యవహారం అంతా ఉన్నది. కాబట్టి గమనించండి ఇక్కడ మంత్రభాగంలో. కనుక ఇక్కడ సకారంలో మునిగి ఇంద్రియాలతో సంబంధం పడి ఇంద్రియాల సత్వంలో మునిగిపోయి ఇంద్రియాల ద్వారా విషయాలను ఆస్వాదిస్తూ ఇంద్రియాల ద్వారా భోగాదులను శీలిస్తూ సంసారాదులు శీలిస్తూ వ్యవహారం శీలిస్తూ వీటిల్లో పూర్తిగా మునిగిపోవటం కారణముగా
పక్కన వెనకాలేమున్నది, సకారానికి వెనకాలేముంది, హకారం ఉన్నది. ఆ హకారం అనేటువంటి అంశమే ఈశ్వరుడు. హకార శివరూపాయ, గమనించండి. హకార శివరూపాయ, హకారము శివరూపం అంటే ఆయన కాలస్వరూపుడై ఉన్నాడు. ఇక్కడ కాలస్వరూపుడై ఉన్నాడు. హ అని చెప్పనంటే అర్థం ఏమిటి? హనహింస గత్యవసాదనేషు. ఉత్పత్తి. హన అంటే సంపటం, హింస అంటే హింసించటం, అనహింస గతి అవసాదనం, తీసుకుపోయి చివరికి గోతులో పారేయటం. కాబట్టి హన సంపుతూ ఉన్నాడు. ప్రతి శ్వాసగా ఆయువు అంతా కూడా మొత్తం కారిపోతా ఉందా లేదా? చిల్లిపడ్డ కొండలాగా మొత్తం కారిపోతా ఉన్నది. ఈ కారిపోయిన సంగతి మీ కుమారుడు లాస్ట్ కు చూపిస్తాడు. కట్టెల్లో కట్టి పెట్టిన తర్వాత ఆ కొండ భుజానేసుకొని దానికి ఒక బెజ్జం పొడిచి 3 రౌండ్లు తిప్పి ఆ కొండని ఆడే పగల కొడతాడు. నీ కొండ పగిలే, ఈ కొండ పగిలే, ఈ కొండ మట్టిలో కలిసిపోతుంది, ఆ కొండ మట్టిలో కలిసిపోతుంది నానా అని చెప్పేసి అని ఆ పూట జ్ఞానోపదేశం చేస్తారు కుమారుడు. ఇంకేం జ్ఞానోపదేశం పోయిన తర్వాత, కట్టిలో కట్టి అయిపోయిన తర్వాత ఆ జ్ఞానోపదేశం ఏమిటో ముందే పొందితే ఏదన్నా చేసుకునే అవకాశం ఉంటుంది. చివరికి కుమారుడు జ్ఞానోపదేశం చేయాలా? ఇంకా చేసినది అర్థమయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కాలిపోబోయే సందర్భం అయిపోయిన దేహం కాస్త ఎంత అమూల్యమై ఉన్న దేహము, ఎంతో ఇలువ కలిగి ఉన్నటువంటి దేహము, ఎంతో పుణ్య విశేషముతో ప్రాప్తమై ఉన్నటువంటి దేహము, ఏవి మళ్ళా రాబోది మానవ జన్మ. ఎన్ని దేహాలు పొంది ఈ దేహం రాకముందు ఎన్ని అవస్థలు పడ్డామో, ఎన్ని దేహాలు పొందామో, ఎక్కడెక్కడ పుట్టామో, ఏ దేహాల్లో పుట్టామో, పురుష దేహంలో పడ్డామో, గార్ధప దేహంలో పడ్డామో, మత్స్య దేహంలో పడ్డామో, ఏనుగు దేహంలో పడ్డామో, లెక్కాపత్రం లేకుండగా నానా అవస్థల పడి ఎట్టకేలకు ఈశ్వరానుగ్రహముతో ఈ మానవ దేహంలోకి వచ్చినటువంటి యొక్క ఇతడు ఏదన్నా ఆయు ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడు ఏదన్నా గ్రహించుకునే అవకాశం ఉందా అని చెప్పానంటే అది లేకపోయే చివరికి కుమారుడు మాత్రమే జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నాడు. అయ్యా, నీ ఆయువంతా మొత్తం కారిపోయిందయ్యా. 3 రౌండ్లు వేసావు నువ్వు. బాల్యం ఒక రౌండ్ వేసావు, యవనం ఒక రౌండ్ వేసావు, వృద్ధాప్యం ఒక రౌండ్ వేసావు. 3 రౌండ్లు నువ్వు వేసావు కాబట్టి నేను కూడా నీ దేహం చుట్టూ 3 రౌండ్లే వేస్తాను. నీ జీవితాంతం ఆయువు కారిపోయింది కాబట్టి కొండలో చిల్లిపడ్డ కొండలాగా అట్లాగా నీ కొండ కూడా చూపిస్తూ ఉన్నాను. ఆ కొండ కాస్త అక్కడ పగలగొట్టి వెళ్ళిపోతాడు. అంతేక ఆ కొండ కలిసిపోవాల్సిన మట్టిలో ఈ దేహం కలిసిపోవాల్సిందే. ఇదో జ్ఞానోపదేశం చేసేటువంటి ఒక అంశము. కాబట్టి ఆ ప్రకారముగా మరి వెనకాల ఉన్నటువంటి హకారం ఎట్లా ఉందాయా అని చెప్పనంటే కాలస్వరూపుడే ఉన్నాడు. గమనించండి. హా అనే పదం అర్థం తీయండి. హా అని చెప్పనంటే హనా అంటే సంపటము అని అర్థం. కాళ్ళు చేతులు లేని వాడు కడవముంతా చేత బట్టి నిండు భావి నీళ్ళన్నీ ఒకడే చేదెను. ఏటి మీద స్వాతి కొంగ వేటలాడుచును రాగా చాటునున్న మీను పిల్ల అట్లే మింగెను. ఆహా, బ్రహ్మాండమైనది ఆది మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది గొప్ప అర్థము, గొప్ప మంత్రము, గొప్ప అర్థము. అర్థం దొలిగిపోరు, చదువుకోవడం మాత్రం చేస్తారు సంగీతం పెట్టి. కాళ్ళు చేతులు లేని వాడు కడవముంత చేత బట్టి నిండు భావి నీళ్ళన్నీ ఒకడే చేదెను. ఆ ఒక్కడే చేతి పోస్తా ఉన్నాడు. వానికి ఇసుకు విరామం ఏమీ లేదు. ఆయనకి రెయ్యం బగళ్ళు తోడటం పోయటం. నువ్వు ఒకవేళ బావిలో బకెట్ అయ్యి ఎన్ని బకెట్లు తోడతా నువ్వు? నీ ఓపిక ఎంతవరకు ఉంటుంది చెప్పు? 4 బకెట్లు తోడావు అనుకో, ఆడు కూర్చుంటావు అప్పున్న కాస్త. అట్లా కాదు, ఈ దేహంలో ఉన్నటువంటి ఆయువంతా కూడా అనుక్షణము బకెట్లతో బిందులతో పోసి బయట పోస్తుందట. కడవ ముంత చేత బట్టి, కడవ ముంత 2 కూడా ధరించి ఈ యొక్క ఈ శ్వాస హకారమగు శ్వాస నిండు భావి నీళ్ళన్నీ మొత్తం తోడి బయట పోస్తా ఉన్నాడని చెప్పి అంటారు. అందుచేత కడవ ముంత అన్నప్పుడు, కడవ అంటే కొంచెం పెద్ద మూతిగా ఉంటుంది, ముంత అంటే చిన్న మూతిగా ఉంటుంది అన్నప్పుడు ఆపో స్థలమేమో కడవ, గ్రాణ స్థలమేమో ముంత.
ఆపో స్థలం కొంచెం పెద్దగా ఉంటుంది, గ్రాణ స్థలం కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి ఆయనకు అర్థం కావటానికి కడవ ముంత అనే పేర్లు పెట్టుకుని ఆయన చెప్పుకొస్తున్న అర్థాలు, పరమార్థాలు. కాబట్టి ఈ ప్రకారంగా మన ఆయువు అంతా కూడా మాట్లాడటం ద్వారా ఆయువు పోతుంది, శ్వాస ద్వారా ఆయువు పోతుంది. రెండు విధాల మనకు ఆయువు బయటికి పోతా ఉంది కాబట్టి హన అంటే చంపటము. అందుచేత గమనించండి, హకారము, హకార శివరూపాయ. ఎట్లా ఉన్నాడు ఆ శివుడు అంటే కాలస్వరూపుడై ఉన్నాడు. అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. గీత చెప్పే మాట, అహం నేను, అమృతం చైవ అమృతమై ఉన్నాను, మృత్యువునై ఉన్నాను అన్నాడు. కాబట్టి అమృతమునై ఉన్నాను అనేటువంటి యొక్క మాట ఏమో సోహములో చేరి ఉన్న అంశము, మృత్యువునై ఉన్నాను అనేటువంటి యొక్క మాట ఏమో హంసలో ఉన్నటువంటి విధానము గమనించాలి. కనుక సోహం అనేటువంటి దాంట్లో ఉన్నదేమిటి? అమృతం. హంస అనే దాంట్లో ఉన్నదేమిటి? కాలం, మృత్యు. అమృతం చైవ మృత్యుశ్చ. కాబట్టి అక్కడ పరమశివుడు ఎట్లా ఉన్నాడంటే, హకారముకు పరమశివుడు ఎట్లా ఉన్నాడని చెప్పానంటే, ఆయన కాలస్వరూపుడై నీ యొక్క ఆయువంతా కూడా మొత్తం తోడి బయటికి పోసే విధానం ఉన్నాడు కాబట్టి ఆయనను లయకర్త అనే మాటగా చెప్పుకొచ్చాం. శివుడు లయకర్త, లయింపజేసే విధానము. సకల మానవ దేహములలో ఉన్నటువంటి ఆయువంతా కూడా తరిగింపజేస్తూ మొత్తం తోడి బయటికి పోసే విధానంగా చేస్తూ సమస్త జీవుల్ని కూడా చివరి మజిలీ వైపుకి తీసుకుపోతూ ఉన్నాడు. అందరినీ కూడా చివరి మజిలీ వైపుకి తీసుకుపోతా ఉన్నాడు. కాబట్టి ఆ కాలుడు మహాచోరుడు నీకు ఆయువుని ఇచ్చినట్లే ఇచ్చి నీకు తెలియకుండానే మొత్తం దొంగిలించి వేస్తూ ఉన్నాడు. నేనేదో ఆయుష్మంతుణ్ణి, ఇంకా చాలా కాలం ఉంటాను, చాలా కాలం బతుకుతాను అన్న అపేక్షలతో వీడు ఏదో ఆశలు పెట్టుకునే ఉన్నాడు. కానీ ఏ పూట అది కాస్త తుది శ్వాస అంతమైపోతుందో తెలిసే అవకాశం ఏ మానవునికి లేదు. అందుచేత లోన ఉన్నటువంటి యొక్క హకారం ఏమైందయ్యా అని చెప్పనంటే, ఆయన ఈశ్వరుడు కాబట్టి కాలస్వరూపుడై ఉన్నాడు. కారణం ఏమిటంటే నీవు సకారంలో మునిగి ఉన్నావు కాబట్టి, సకారములో మునిగి ఉన్నావు కాబట్టి వెనకాల ఉన్న హకారం ఏమైంది? ఈశ్వరుడు హకార శివరూపాయి కాబట్టి ఆయన కాలస్వరూపుడై ఆ ఆయువుని అరించి వేస్తూ ఉన్నాడు. హన హింస, హన హింస. హన అంటే సంపటం. ప్రతి శ్వాస తరిగిపోవటం కారణముగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా అనుక్షణం చనిపోతూనే ఉన్నాడు. నేను బతుకుతున్నానని చెప్పని కాదు, అనుక్షణం వాడు చనిపోతూ ఉన్నటువంటి విధానము. అందుచేత మనం అనుకుంటూ ఉంటాం, నాకు 60 ఏండ్లు వచ్చాయ్యా, 70 ఏండ్లు నాకు వచ్చాయి అనేటువంటి భ్రాంతితో మాట్లాడుతూ ఉంటాం. 60 ఏండ్లు రాలా, 70 ఏండ్లు రాలా, 60 ఏండ్లుగా ఆయువు పోయింది. 60 ఏండ్లుగా ఆయువు పోయింది. ఇంకా కొండ బాటం కిందకు పోయింది, జలం ఏ క్షణంలో అయిపోతుందో, ఆ కొండ ఖాళీ అవుతుందో చెప్పే అవకాశం లేదు. కాబట్టి ఆ సందర్భంలోనన్నా కనీసం 60 ఏండ్లు వచ్చినప్పుడు షష్ఠీ పూర్తిగా ఏదో బంధువులు, స్నేహితులు, కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, ముద్దు మనవాళ్ళు, ఆ పరివారం గిరివారం అంతా కూడా పెద్ద ప్రభువులాగా ఆ సింహాసనం మీద కూర్చొని పెద్ద ఫోటో తీసుకుంటూ మహారాజుగా ఉంటాడు కావాలని చెప్పానంటే. 60 ఏండ్లు అయిన తర్వాత చూస్తే మరి ఆ కొడుకులకి కొడుకులు, కూతుళ్ళకు కొడుకులు, వాళ్ళ మనవాళ్ళు, ముద్దు మనవాళ్ళు మొత్తం లెక్క పెట్టుకుని చూసినట్లయితే ఆయనకు మంచి మంచి ప్రభువే. కిరీటం పెట్టి కనుక చేతుల్లో కర్ర పెడితే సింహ తల కర్ర చేతికి ఇస్తే మాత్రం ఆయనకు ప్రభు రాజ్యాన్ని స్థాపించిన వాడుగా భావించుకోవచ్చు. ఒక పెద్ద ఫోటో తీసుకున్నాడు అని చెప్పానంటే ఇంత మొత్తం నా పరివారమే, నా కొడుకులు, నా కోడళ్ళు, మనవాళ్ళు, ముద్దు మనవాళ్ళు, అల్లుళ్ళు, గిల్లుళ్ళు మొత్తం లెక్క పెట్టుకుంటే అది ఒక పెద్ద పరివారం అవుతుంది. ఇంత పరివారానికి నేను ప్రభువునై ఉన్నా అని చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా షష్ఠీ పూర్తి మహోత్సవముగా చేసుకునే విధానం ఉంటుంది. కనుక అప్పుడైనా కాస్త జ్ఞానోదయం కలిగి 60 ఏండ్లు నాకు రాలేదు అబ్బాయి, 60 ఏండ్లుగా పోయినీరా, శేషాయువు ఏదో కొంచెం మిగిలి ఉన్నట్లుగా ఉన్నది, ఇక అది కాస్త నా జీవితం కోసం వాడుకుంటా అని చెప్పనే భావం రావాలి వ్యక్తికి. 60 ఏండ్లుగా మిమ్మల్ని కన్నాను, పెద్దవాళ్ళని చేశాను, పెళ్లిళ్ళు చేశాను, మీ ఇంటి వాళ్ళని చేశా, ఆస్తిపాస్తులు పంచిపెట్టాను,
కాబట్టి మీరు కూడా మీ కాళ్ళపై మీరు నిలబడి బతికే అవకాశం మీకు కలగజేశా కాబట్టి ఇక మీ బతుకులు మీరు బతకండి. ఇక నా జోలికి రామాకండి. మీ బతుకులు ఏమిటో, మీ అవస్థలు ఏమిటో, మీ పాటలు ఏమిటో మీరు పడండి. నీ పాటు నాకు చెప్పవద్దు, మీ అవస్థలు నాకు చెప్పవద్దు, మీ గొడవలు నాకు చెప్పవద్దు, నా బుర్ర పాడు చేయవద్దు. నేనేదో ప్రశాంతంగా వానప్రస్థ ఆశ్రమంగా హాయిగా ఉంటా అని చెప్పేసి అనే విధానములు 60 ఏళ్ళు అయినప్పటికి కూడా అప్పజెప్పేసి మొత్తం తనకు కావలసినటువంటి యొక్క భాగం ఏదో కొంత పెట్టుకుని ఇద్దరు కూడా భార్యాభర్తలు ఆ వయసులో ప్రశాంతంగా భగవద్ ధ్యానం చేసుకుంటూ భగవన్నామం చేసుకుంటూ గ్రంథ పఠనం చేసుకుంటూ ఎవరు మహాత్ములు ఉంటే వాళ్ళ సన్నిధిలో కూర్చొని బ్రహ్మ విద్యాధ్యానం చేసుకుంటూ కాలం గడుపుకునే పరిస్థితి తెచ్చుకోవాలి. ఇది మన యొక్క హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆచారం. కాబట్టి బ్రహ్మచర్యం, విద్యాభ్యాసం బ్రహ్మచర్యం, ఆ తర్వాత గృహస్థాశ్రమం, యమనంలో గృహస్థాశ్రమం. వయసు పైబడిన తర్వాత ఇక వదిలిపెట్టేయలేక మన సంఖ్యలు ఏమి ఉండకూడదు, మనకి జంజాటాలు ఉండకూడదు, లంపట్లు ఉండకూడదు. ఎంతకాలం మునిగావు తేలావు నానా అవస్థలు పడ్డావు, ఇంకా సచ్చిందాకా ఆ అవస్థలు దాంట్లో ఉండాలా, ఆ మురుగులో ఉండాలా, ఆ గబ్బులో ఉండాలా, దాంట్లో కొట్లాడాలా, దాంట్లో పోలాడాలా? ఎందుకు అంత? మనకి జీవితం అంత్యావస్థకు వచ్చేసేసింది. చెప్పేసేయండి అంతే. అయ్యా రామ్ రామ్, మీకు నాకు రామ్ రామ్ ఏవి. కాబట్టి మీ బతుకులు మీరు బతకండి, మమ్మల్ని ఇట్లా బతకనేవ్వండి ప్రశాంతంగా అని చెప్పేసి అని చిన్న నివాసం ఏర్పాటు చేసుకుని ఇద్దరు కూడా కూర్చున్నారా, ఏదో కాస్త వండుకున్నారా, తిన్నారా, భగవత్ తత్వముగా విచారణ చేసుకునే విధానంగా 60 ఏళ్ళు వచ్చినప్పుడు పండగ చేసుకోండి. షష్ఠీ పూర్తి పండగ చేసుకోండి. ఇక ఆ పండగ లాస్ట్ పండగ. ఈ తర్వాత పండగలే ఉండవు. ఇక సంక్రాంతి లేదు, శివరాత్రి లేదు, నవరాత్రి లేదు, ఏమి లేవు. ఇక అదే చివరి పండుగ. ఇది షష్ఠీ పూర్తి చివరి పండుగ. ఇంకేదైనా పండుగ ఉందంటే గురుదేవుడితో ఉన్న అనుబంధం, గురుదేవుని యొక్క బోధతో ఉన్న అనుబంధం, మహాత్ముడు చెప్పినటువంటి సోహం భావ ధ్యానంలో ఉండిపోవటం అదే పండగ. ఇక జీవితానికి పెట్టుకుంటే పండగ అదే పండగ. గురు సేవలో పండుగ, గురు బోధలో పండుగ, గురు ధ్యానములో పండగ, గురు పాదాల చెంతే పండుగ. అది జీవితానికి ఇక మనకై మన కలిసి వచ్చేటువంటి యొక్క రోజులు, అది మన రోజులు, మన యొక్క సమయము, మన యొక్క ధన్యత పొందింపజేసేటువంటి సాధన. కాబట్టి ఆ ప్రకారంగా మనం అలాంటి నిర్ణయానికి రావాలి. మానవుడు నిర్ణయం చేసుకోవాలి. చేసుకుంటే ఏదైనా కొంత జీవితంలో శేష జీవితం అన్నా కాస్త ఆధ్యాత్మిక మార్గంలో నడిచే అవకాశం, కొంతైనా పుణ్యం సంపాదించుకున్నామా, కొంతైనా జ్ఞానం సంపాదించుకున్నామా, అది జీవితానికి భరోసా. ఏమి ఇంతకాలం కష్టపడ్డావు, సంపాదించావు, కూడబెట్టావు, ఆ మొత్తం బిడ్డలకి పంచిపెట్టావు, ఏం ఉండవు. వాళ్ళే ఉంచరు. నువ్వు పంచకపోయినా వాళ్ళే పని చేసుకుంటారు. బలవంతంగానైనా సంతకాలు పెట్టించేసుకుంటారు, తరింగొట్టే విధానం చేసి. ఈ కాలంలో పూర్వకాలం అయితే అమ్మ నాన్న అని చెప్పని కాస్త అన్నం పెట్టి కాపాడే విధానాలు, అది ధర్మాలు పోయాయి, పుణ్యకాలం పోయింది. ఈ కాలంలో ఎట్లా అయిపోయిందంటే సంతకాలు పడిన దాకా అమ్మ నాన్న, సంతకాలు పడిన తర్వాత ఇంకేమవుతారో వాళ్ళు ఆలోచించుకునే పరిస్థితి అయిపోయింది. కాబట్టి నమ్మవద్దు, ఈ మోహాలలో మునగవద్దు. ఉద్ధరించేవాడు గురుదేవుడు ఒక్కడే, బ్రహ్మ విద్య ఒక్కడే. ఎవడు ఉద్ధరించే విధానాలు లేవు. మిమ్మల్ని కాపాడుతూ ఉంటారే కానీ ఎప్పుడు ముంచుతారో అర్థం కాని విధానాలు ఇవన్నీ కూడా. అందుచేత ఆ శేష జీవితాన్ని అన్నా కాస్త మోహాల నుంచి బయటపడి మనం జ్ఞాన మార్గంలో పయనించే విధానం చేసుకోవాల్సి ఉంటుంది. పెద్దలారా గమనించుకోవాల్సి ఉంటుంది. లోకంలో అన్ని జీవులు పాటిస్తున్నాయి కదా. ఇతర జీవులు కూడా సంసారంగా అవి బిడ్డలను పెట్టుకుంటూ ఉన్నాయి, బిడ్డలను కంటూ ఉన్నాయి, కాపాడుతూ ఉన్నాయి, ఆహారం తీసుకొస్తూ ఉన్నాయి, ముక్కుతో పట్టుకొస్తూ ఉన్నాయి, తినిపిస్తూ ఉన్నాయి, వాటిని రక్షిస్తూ ఉన్నాయి. ఇతర జీవులు ఏమన్నా వస్తే వాటి నుంచి కాపాడుతుంది, ప్రాణాలకు తెగించి కూడా బిడ్డలను కాపాడే విధానం చేస్తూ ఉంటుంది. ఇట్లా గూటుల్లో ఉంటే తీసుకొచ్చి ఆహారం వాటి ముక్కులకు పెట్టి అందించి తినిపించి రెక్కల కింద దాచుకుని కాపాడటంలో పక్షులు ఇతర జీవులన్నీ కాపాడటం లేదా? అట్లా కాపాడిన తర్వాత ఎంత కాపాడతాయి? వాటికి శక్తి వచ్చిందాకా, అవి ఆహారం సంపాదించుకునే అవకాశం వచ్చిందాకా అట్లా కాపాడే బాధ్యత పెట్టుకున్నాయి.
ఎప్పుడైతే వాటికి వయసు పైబడిందో, వాటికి మంచి యవనం వచ్చిందో, ఆహారం సంపాదించుకునే విధానం వచ్చిందో, అవి కూడా జీవించే అవకాశం ఏర్పడుతుందో, ఇక ఆనాడు చెప్పేస్తాయి, అయ్యా నా బాధ్యత అయిపోయింది, ఇక మీరు మీకు శక్తి వచ్చేసింది, మీరు తిరగగలరు, మీరు ఆహారం సంపాదించుకోగలరు, మీ బతుకులు మీరు బతకగలరు అని చెప్పేసి అక్కడి నుంచి తన ఇంటి నుంచి తరిం కొట్టేస్తుందా పచ్చేక, పోండి పోండి అని తరిం కొట్టేస్తుంది అన్నమాట. లోకంలో ఈ న్యాయం నోరేని జీవులన్నీ పాటిస్తూ ఉన్నాయి. కాబట్టి నాకు ఈ మోహాలు వద్దు, ఏదో కన్నాను కాబట్టి, పెంచాలి కాబట్టి, పోషించాలి కాబట్టి నా బాధ్యత నేను చేశాను, ఇక ఆ తర్వాత అంటారా మీ బతుకులు నేను బతకాల్సిందే అనే విధానముగా లోకంలో అన్ని జీవులు పాటిస్తున్నటువంటి ధర్మం. కనుక శేష జీవితాన్ని మనం ఆధ్యాత్మికంలో గడపగలిగితే అదే మన యొక్క దక్కిన జీవితం అనేటువంటిది అవుతుంది. కాబట్టి మనం ఆ ప్రకారముగా మరి 60 ఏళ్ళు నాకు వచ్చాయనేటువంటి భ్రాంతి, అది కూడా భ్రాంతి, 60 ఏళ్ళు రాల, 60 ఏళ్ళుగా పోయిన దానికి బాధపడాలి తప్ప సంతోషపడకూడదు. కాబట్టి పోయినటువంటి 60 ఏళ్ల కాలంలో ఏం మన జీవితంలో సంపాదించుకున్నాం, మనం యొక్క పరమార్థం కోసంగా, మోక్షం కోసముగా, అదేమి తరింపు కోసముగా ఏమి సంపాదించుకున్నాం అనేటువంటి విషయంలో పశ్చాత్తాపం చెంది అప్పుడైనా కూడా మనం కొంచెం దానికోసం జాగ్రత్త పడాలి తప్ప పండగలు చేసుకునేటువంటి విధానం కాదు. పండగ చేసుకోండి కానీ పండగ చేసుకునే విధానం మాత్రం కాదు. అప్పుడు పశ్చాత్తాపంతో ఆయువు అయిపోయిందిరా, 60 ఏళ్ళ ఆయువు కారిపోయింది మొత్తం, ఇక ఎంత ఉందో చెప్పే అవకాశం, కొండలో ఎంత నీరుందో ఇక చెప్పే అవకాశం లేదురా అబ్బాయి, ఇది 60 ఏళ్ళ ఆయువు అంతా మీకోసం దారపోసాను, ఇక మిగిలినటువంటి ఆ జలం ఏదో నేను వాడుకుంటా అని చెప్పేసి అని ఆ పెద్ద ఆయన చెప్పుకోవాలి. ఇంట్లో వాళ్ళకి చక్కగా ఒక ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఆ లోన ఉన్నటువంటి యొక్క హంసగా చెప్పుకుంటూ ఉన్నామో, ఆ హంస అనేటువంటి యొక్క భాగములో మనము సకారములో మునిగిపోయాము. కాబట్టి హకారం కాలస్వరూపం అయ్యింది. మన ఆయువంతా కూడా తోడి బయట పారబోసే విధానముగా చేసేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ హంస అనేటువంటి విధానములో చూసినట్లయితే హన హింస గతి అవసాదనేషు, హన అంటే చంపటము, హన హింస, హింస అంటే హింసించటము అనగా ఈ శరీరమంతా కూడా జర్జితమైపోతూ ఉన్నది. గమనించండి, చిన్నప్పుడు ఎంతో లాలిత్యముగా, ఎంతో సుకుమారముగా, ఎంతో సుకుమారముగా, ఎంతో మృదువుగా, ఎంతో అందముగా, చిగురుటాకులాగా ఉన్నటువంటి ఈ దేహం కాస్త చివరికి ఏమైపోయింది చెప్పండి, అగ్నిలో పడ్డటువంటి యొక్క కట్టెలాగా ఇది కాలిపోయి దీని అందాలన్నీ మొత్తం కూడా స్వాహ అయిపోయాయి. దేహం అంతా ముడతలు పడిపోయింది, దేహం అంతా జర్జితం అయిపోయింది, దేహం అంతా శక్తి ఉడిగిపోయింది, శరీరములో ఏ అవయములో కూడా సరిగ్గా పనిచేసే విధానం అనేటువంటిది మొత్తం లేకుండా పోయింది ఏమి. కాబట్టి లోన ఆ విధంగా పోవటంతో లోన దాగి ఉన్న రోగాలన్నీ కూడా పైకొచ్చి అవి కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి హన హింస అన్నాడు. హింస అంటే శరీరాన్ని రోజువారీగా ఆ కాలాగ్నిలో ఈ కట్టెను కాల్చి వేస్తూ ఉన్నటువంటి విధానము. ఏమి ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరాన్ని ఈ కట్టెను కట్టెల్లో పెట్టి కాలుస్తారు, ఆ విషయం వేరు. కానీ ఈ ప్రాణం ఉన్నప్పుడే ఈ యొక్క లోన ఉన్నటువంటి కాలాగ్ని ద్వారా ఈ దేహమంతా కూడా కాలిపోతూ ఉన్నది. కాబట్టి హన హింస అని చెప్పి అన్నారు. హింస అంటే హింసింపబడుతూ ఉన్నది, దగ్ధం చేయబడుతూ ఉన్నది. హన హింస గతి అవసాదనము, గతి అంటే ఇక చివరి అంత్యయాత్రకి సిద్ధం చేస్తా ఉంది లోనున్నటువంటి యొక్క ఈ కాల స్వరూపుడు ఈ శరీరానికి అంతిమ యాత్రను సిద్ధం చేస్తూ ఉన్నటువంటి విధానమే అవసాదనము అని అర్థం. ఏమి అర్థమవుతున్న మాటలు ఏమన్నా అర్థమవుతున్నాయా? అందుచేత చూసినట్లయితే ఈ యొక్క మనం ఇందాక చెప్పుకున్నాం హంస అనేదేమో శ్వాసకు బహిర్ముఖము, సోహం అనేది హంసకు అంతర్ముఖము అని చెప్పనే మాట. మనం అంతర్ముఖములో ఉన్నామా బహిర్ముఖములో ఉన్నామా అని ఎవరికి వారు ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుంది. ఏమి అంతర్ముఖములో ఉన్నావా బహిర్ముఖములో ఉన్నావా? కాబట్టి అంతర్ముఖములో ఉన్నావా అంటే సోహముతో ఉన్నటువంటి విధానము. ఆ సోహముతో ఉన్న విధానములో ఏం చెప్పారు? ఆ శ్వాస విషయములో అది అమృతము అని చెప్పి అన్నారు. అమృత ప్రాప్తిని పొందింపజేసేదిగా ఉంటుంది, మహాకరణముగా పరిణమిస్తుంది. కాబట్టి అమృతమై అమృత ప్రాప్తిని పొందింపజేసేదిగా ఉంటుంది ఈ శ్వాస. ఏది సోహముగా పరిణమించినప్పుడు.
కనుక మనం ఈ సకారంలో మునిగి ఉన్నాం కాబట్టి 20 తత్వాలతో మునిగి ఉన్నాంగా, ఇందా చెప్పుకున్నాంగా. ఈ జ్ఞాతే వ్యానవాయువుతో కలియగానే వ్యానవాయువుతో కలియగానే శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దాన్ని విని వాగేంద్రియంతో మాట్లాడటము, ఈ జ్ఞాతయే మనసుతో కలియగానే ఉదాన వాయువుతో సంబంధించి స్థొగేంద్రియం ద్వారా స్పర్శ గ్రహించి పాణేంద్రియంతో ఆనాదానము చేయటము, ఈ జ్ఞాతయే బుద్ధితో కలియగానే సమాన వాయువుతో సంబంధించి అది నేత్రేంద్రియం ద్వారా దృశ్యాన్ని చూసి పాదేంద్రియంతో గమనాగమనం చేయటము, ఈ జ్ఞాతయే చిత్తముతో కలియగానే ప్రాణవాయువుతో సంబంధించి ఆ జిహ్వేంద్రియం ద్వారా రసాన్ని గ్రహించి గుఖేంద్రియముతో ఆనందించడము విసర్జించటము, ఈ జ్ఞాతయే అహంకారముతో కలియగానే అపాన వాయువుతో సంబంధించి ఘ్రాణేంద్రియం ద్వారా గంధాన్ని ఆఘ్రానించి వాయురేంద్రియం ద్వారా విసర్జనం చేయటము అని ప్రకారంగా మనం ఉదయం లేచింది మొదలు పడుకోపోయేదాకా ఏం చేస్తున్నాం చెప్పండి? ఇంతేగా చేస్తున్న పని. ఇంతేగా జ్ఞానేంద్రియాలతో వినటము, ఆ కర్మేంద్రియాలతో పని చేసుకోవటము, ఇది చేస్తున్నటువంటి పని అందరూ లోకంలో. ఈ విధంగా ఉన్నప్పుడు నువ్వు సకారంలో చేరి ఉన్నావా, హకారంలో చేరి ఉన్నావా? కాబట్టి సకారంలో చేరి ఉన్నావు కాబట్టి ఏవి హకారములో చేరి హకారములో చేరి ఉన్న పూట నీకు అది సోహమవుతుంది. నువ్వు సకారములో చేరి ఉన్నావు కాబట్టి ఆ హకారం కాలమైంది. ఎక్కడ హా అంటే ఏమిటి అర్థం? సంపటం. హా హా అంటే హంతకుడు అంటలా, హంతి సంపుతున్నాడు, హంతి సంపువాడు. ఏవి హంతుం సంపును, హంతకుడు అంటే సంపేశాడు, అయిపోయింది. కనుక హకారం యొక్క అర్థం సంస్కృతంలో ప్రతి అక్షరానికి కూడా మహాత్ములు అర్థం చెప్పుకొచ్చారు. ముఖ్యంగా స్వామివారు ఎంత గొప్పగా చెప్పుకొచ్చారు. ప్రతి అక్షరానికి మహర్షులు అర్థం చెప్పుకొచ్చారు. పదాలకి అర్థం కాదు, అక్షరాలకు కూడా అర్థం. అక్షరములలో ఉన్నటువంటి అర్థమే ఆ అక్షరాల పొందికయ్యే పదమైంది. కనుక జ అంటే పుట్టడము, తల్లి బిడ్డలను కన్నది కాబట్టి జనని అనే పదం ఏర్పడింది. జ అంటే పుట్టింపజేయటం, పుట్టటం. కాబట్టి పా అంటే పా రక్షణే, రక్షించుట. కాబట్టి ఆ రక్షించే విధానముగా ఉన్నటువంటి వాడు కాబట్టి పతిత పావన అనే పదం ఏర్పడింది. అక్షరములో ఉన్న అర్థాన్ని బట్టి మీకు పదం అనేది ఏర్పడింది అక్కడ. కాబట్టి పా రక్షణే అన్నారు. జ అంటే పుట్టటము, జని ప్రాదుర్భావే ఉత్పత్తి చేస్తుంది కాబట్టి జీవులను అమ్మ, ఆమెనేమన్నాం జనని అన్నాం. జనకుడు అంటే ఆయన బీజ ప్రదాత కాబట్టి జనకుడు అన్నాం. ఇద్దరు జకారంలో చేరి ఉన్న విధానమే కాబట్టి జనకుడు జనని. కాబట్టి జీవుల పుట్టుకకు వాళ్ళే సృష్టికర్తలు, వాళ్ళే విధాతలు, వాళ్ళే ప్రజాపతులు. అందుచేత వారిని జ అనే పదంగా చెప్పడం జరిగింది. ఇట్లా ప్రతి పదములకు ఉన్నటువంటి అర్థ విధానములో హ అనేటువంటి యొక్క అక్షరము యొక్క అర్థం చూసినప్పుడు దాంట్లో ఉన్న అర్థం ఏమిటి? హ అంటే చంపటము, హంతకుడు, చంపినవాడు. కాబట్టి ఈ ప్రకారంగా ఈ హ అనేటువంటి ఈ పదము ద్వారా ఈ శ్వాస యొక్క అంశములో చేరి ఉన్నటువంటిది హ అన్నారు. దీన్ని శ్వాస అన్నాం, దీన్ని ఊపిరి అన్నాం, లేదు రేచక పూరకాలు అన్నాం. ఇది కేవలం మన వాడుక భాషలో ఉన్నటువంటి పదజాలం. ఏమి బ్రీతింగ్ అన్నాం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అన్నాం, రేచక పూరకాలు అన్నాం, లేదా శ్వాస అన్నాం, లేదా ఊపిరి అన్నాం. ఇది మన యొక్క పరిభాషలో వాడుకునేటువంటి పదాలుగా ఉన్నటువంటి విధానము. అయితే ఈ పరిభాష కాకుండా పారమార్థిక భాష ఒకటి ఉందగా, బ్రహ్మ విద్యా భాష ఉందగా. కాబట్టి ఆ బ్రహ్మ విద్యా భాషలో వాళ్ళు వాడినటువంటి పదాలు ఇవన్నీ కూడా. అందుచేత దానికి ఏమన్నారు అంటే, అయ్యా లోనికి పోయే శ్వాస నువ్వు పూరకం అన్నావు, ఆ పూరకములో హకారం చేరి ఉన్నది. బయటికి వచ్చేటువంటి యొక్క శ్వాసను రేచకం అని చెప్పని అన్నావు, ఆ రేచకంలో సకారం ఉన్నది అని చెప్పనంటూ ఆ అకార సకారములు చేర్చి హంస అనేటువంటి పదముగా చెప్పడం జరిగింది. అందుచేత ఈ సకారంలో ఏమున్నాయ్యా అనేటువంటి మాటకు మన సీతారామాంజనేయ సంవాదంలో అమ్మవారు చెప్పినటువంటి పద్యాన్ని మీరు చక్కగా రాసుకోండి, దాన్ని బాగా గుర్తుంటుంది మీకు. మహిత దేహేంద్రియ ప్రాణమానసాది దృశ్య రూపిణియు జడాత్మికయు త్రిగుణ కలితయు అనాదియు మహావికారిణియగు
ప్రకృతి యగును సకారంబు పరమ పురుష. కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియం, పంచభూతాలే చేరి ఉన్నాయి శ్వాసలో. మీకు ఎవ్వరూ కూడా ఎక్కడ చెప్పింది లేదు ఈ యొక్క విధానాలు. ఒక స్వరాజ్య లోక గురువు నుంచి వచ్చే మాటలు తప్ప మీకు ప్రపంచంలో ఎక్కడికన్నా పోండి, లే బ్రహ్మలోకానికి పో ఓపికంటే, వైకుంఠానికి పో, ఆడకపోయినా నాకు ఈ బోధ కావాలి స్వామి శ్రీమన్నారాయణ అని చెప్పి అన్నావు అనుకో, అరే బడవ నీ ఊళ్ళో స్వరాజ్య ఆశ్రమం ఉంది కదా, అడగపోండి ఇక్కడికి వచ్చావని చెప్పి అంటాడు స్వామి గారు కూడా. ఓ స్వరాజ్య ఆశ్రమం పోయావా అంటే అక్కడ మీకు అన్ని బోధలు కూడా మీకు చక్కగా ఇచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు నేరుగా ఎక్కడి నుంచి స్వరాజ్య ఆశ్రమం వెళ్ళిపో అని చెప్పేసి అనే స్వామి గారు పంపించేస్తారు ఆ పని. ఏమి అందుచేత ఈ యొక్క వివరణాత్మకం నీకు ఎక్కడ చూసుకో కావాలండి. ఏ గ్రంథాలు ఎత్తుకో, లైట్ వేసుకో, అగరబత్తి పెట్టుకో, నీ ఇష్టం. 1000 క్యాండిల్ పెట్టుకుంటావో 1,00,000 క్యాండిల్ పెట్టుకుంటావో పెట్టుకుని చూడు, పుస్తకాలు కనబడతాయేమో, లేదా టీవీలు మొత్తం అన్వేషణ చేసేసి ఎక్కడ మీకు స్వరాజ్య బోధ, స్వాంగార బోధ మీకు అది అందే అవకాశాలు లేదు. ఏమి నప్రాప్త నప్రాప్త గురుదేవ అనుగ్రహం లభ్యం కావాల్సిందే. కాబట్టి ఈ ప్రకారం ఇక్కడ మరి కేవలం శ్వాసగా పిలుస్తూ ఉన్నాము, దీనిని బ్రీతింగ్ అన్నాము, దీన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అన్నాము, దీనిని ఆక్సిజన్, బొగ్గు పులుసు వాయువు, ఆక్సిజను, కార్బన్ డైఆక్సైడ్, ఏవో పదాలన్నీ మనం వ్యవహారం కోసం వాడుకుంటున్న పదాలు ఇవన్నీ కూడా అంతవరకే ఉన్న. మన భాషలో ఎలాంటి అర్థాలు ఉండవో అవి చెప్పాల్సి వస్తే మనకి వేదం చెప్పాలి. అర్థాలు ఉంటే వేదం చెప్పాలి. వేదం నుంచి వస్తే నీకు వాటిల్లో ఉన్నటువంటి యొక్క మౌలిక అంశాలు మీకు అందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేద స్వరూపం అది జ్ఞాన స్వరూపం కాబట్టి ఆమె లోన ఉన్నటువంటి యొక్క అంతర్గతమై ఉన్న అంశాలు అందించగలిగే విధానం వేదానికి ఉంటుంది కనుక అప్పుడు వేదం దానికి ఏమంది సోహము అని చెప్పి అన్నది, హంస అని చెప్పి అన్నది. ఏమిటి రెండు ఎందుకు వాడారు ఎక్కడ అసలు ఆ శ్వాసకు? ఎందుకు సోహం అన్నారు, ఎందుకు హంస అన్నారు? ఓ పదం చాలదా, హంస అన్నావు చాలు కదా, ఇంకా సోహం అనే పదం ఎందుకు? 2 పదాలు అవసరమా అని చెప్పి అనే మాట మనం అజ్ఞానంతో మాట్లాడే అవకాశం ఉంటుంది. 2 పదాలు వాడారు అని చెప్పనంటే రెండింటిలో భేదం ఉంటుంది, రెండింటిలో కూడా ఒక అర్థం ఉంటుంది. అర్థాన్ని నువ్వు లాగగలిగితే, అర్థాన్ని గుర్తించగలిగితే నీ దాంట్లో ఉన్న ఆధ్యాత్మిక సౌరభం నీకు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఏం చెప్పారు, లోనికి పోయే శ్వాస హకారమయ, బయటికి వచ్చే శ్వాస సకారము. అందుచేత ఈ సకారములో చేరి ఉన్నటువంటివి పంచభూతములు. ఈ పంచభూతములలో 20 తత్వాలు చేరి ఉన్నాయి. ఆకాశ పంచకము, వాయు పంచకము, అగ్ని పంచకము, జల పంచకము, పృథివీ పంచకం అని చెప్పేసి ఈ ప్రకారముగా 20 తత్వాలు చేరి ఉన్నటువంటి మూలంలో చేరి ఉన్నటువంటివి స్థూలముగా వ్యవహరించేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి మూలం లయమైందా అంటే ఇక ఇక్కడ వ్యవహారం అనేది లేదేక. ఎప్పుడైతే శ్వాస పూర్తిగా ఆగిపోయిందో వ్యవహారం ఉంటుందని చెప్పండి. లెగవమని వాడిని, శ్వాస ఆగిపోయింది, అరే అబ్బాయి లెగవరా, పోదాం బదరా శ్మశానం దాకా అని చెప్పి అనండి, వాడు లెగుస్తాడేమో, ఆయన మాట్లాడతాడా? ఏది లేదేక. కాబట్టి ఆ శ్వాస అనేటువంటిది ఉన్నప్పుడే నీకు అన్ని వ్యవహారాలు ఉన్నాయి. మాట్లాడతాడు, తింటాడు, లెగుస్తాడు, చూస్తాడు, అన్ని వ్యవహారాలు చేస్తాడు. ఆ శ్వాస కాస్త ఆగిపోయిందా అని చెప్పనంటే ఏది లేదు. ప్రాణభూతుండైన పవనుడాకర్షింప భాషింపనేరడు. భాగవతంలో చెప్తాడు 7వ స్కందంలో, భాషింపనేరడు ప్రాణభూతుండైన పవనుడాకర్ణింప. ఎప్పుడైతే ఆ ప్రాణవాయువుగా సాగిపోయిందా అని చెప్పినంటే భాషింపనేరడు, దర్శింపనేరడు, శ్రవణం చేయి నేరడు, ఏమీ కూడా వాడికి లేదేక. అందుచేత ఈ ప్రకారముగా ఈ శ్వాసలో ఇమిడి ఉన్నటువంటి అంశముగా ఇక్కడ అమ్మవారు సకారములో చేరి ఉన్నాయని చెప్పిన అన్నది. ఈ సకారములో ఉన్నటువంటి 20 తత్వాలతో ఈ మనము జీవులమగు మనందరం కూడా 25 తత్వాలతోనే మనం కాలం గడుపుతూ ఉన్నాము. ఇంకా చెప్పుకున్నాము, శ్వాస అనేటువంటిది బహిర్ముఖము, అంతర్ముఖము, 2 ముఖములు కలిగి ఉన్నది. బహిర్ముఖమై ఉన్నటువంటి భాగమేమో హంస, అంతర్ముఖమై ఉన్నటువంటి యొక్క భాగమేమో సోహం. కాబట్టి అంతర్ముఖలమై ఉన్నామా అంటే మనం సోహములో ఉన్నట్లు, బహిర్ముఖములమై ఉన్నామా అంటే హంసలో ఉన్నట్లు. కాబట్టి మనం బహిర్ముఖలమై ఉన్నాము అని చెప్పుకోవచ్చా, లేక అంతర్ముఖ విధానములో ఉన్నాము అని చెప్పుకోవచ్చా? ఏం చెప్పుకుంటే బాగుంటుంది? మేమంత అంతర్ముఖంలో ఉంటామండి ఎప్పుడూ కూడా. మీకు కనపడటానికి బహిర్ముఖంగా మీకు కనపడ్డామే కానీ అట్లాగా మేము ఎప్పుడూ కూడా అంతర్ముఖములోనే
మా యొక్క విధానం అంతా ఉంటుందని చెప్పేసి అని గట్టిగా చెప్పుకోవచ్చా? కాబట్టి అందుచేత ఈ బహిర్ముఖ విధానములో ఉన్నంత కాలం మన సకారములోనే మునిగి ఉన్నామని చెప్పిన అర్థం. ఈ సకారములో మునిగి ఉన్నటువంటి ఏ జీవుడైతే ఉన్నాడో 20 తత్వాలతో వ్యవహారం చేసేవాడుగా ఉన్నాడో, ఈ జీవుడు 20 తత్వాలతో వ్యవహారం చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో సకారములో చేరి ఉన్న 20 తత్వాలతో చేరి వ్యవహారం చేసుకునేవాడుగా ఉన్నప్పుడు ఆ లోపల ఉన్నటువంటి హకారము శివుడు కాబట్టి, హకార శివరూపాయి కాబట్టి ఆ శివుడు కాలస్వరూపుడై ఉన్నాడు. అనుక్షణం నీ యొక్క ఆయువంతా కూడా ఆయన తరిగింపజేస్తూ ఉండటం కారణముగా ఆయన లయకర్త అనేటువంటి నామకరణం పొంది ఉన్నాడు. శివుడు లయకర్త అని చెప్పనంటే అందరి ఆయు అంతటిని కూడా ఆయన లయింపజేసి లయకర్తగా ఉన్నాడు. అందుచేత ఆ హకారం అనేటువంటి దాంట్లో హన, హింస, గతి, అవసాదనం అనేటువంటి భాగాలుగా అది ఆయువును తరిగింపజేయటము, శరీరాన్ని కాలాగ్నితో కాలిసివేయటము, అవహింస, గతి, అవసాదనము, ఇక చివరి అంతిమ యాత్రకు సిద్ధం చేస్తున్న విధానము. నీ శరీరాన్ని అంతిమ యాత్రకు సిద్ధపరుస్తూ ఉన్నది. అది ఎవరు కూడా గమనించే విధానముగా లేరు. కారణం 20 తత్వాల లంపటల్లో మునిగిపోయి ఉన్నారు. ఆ గారడిలో మునిగిపోయి ఉన్నారు. ఆ నాటకంలో మునిగిపోయి ఉన్నారు. అంతా మర్చిపోయి ఆ యొక్క దాంట్లోనే తిలకిస్తూ, దాంట్లో పులకిస్తూ, దాంట్లోనే ఉండిపోయారు. ఏమి అందుచేత వెనకాల ఉన్నటువంటి భాగం ఆ హకార భాగము కాలస్వరూపుడై సమస్త మానవుల ఆయువును తరిగింపజేసే విధానముగా ఉన్నటువంటి విధానము. కాబట్టి మనం ఈ హంస అనేటువంటి బహిర్ముఖ ముఖం వైపుకే తిరిగి సకారముతో సంబంధం పడి వ్యవహారం చేస్తూ ఉన్నటువంటి విధానములో హకాలం కాలస్వరూపుడై సమస్త మానవుల ఆయువుని హరించి వేస్తున్న విధానముగా ఉన్నటువంటి స్వరూపము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, అందరికీ స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. ఈశ్వరుని కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. బ్రహ్మ విద్యా కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. రోజువారీగా మన చక్కగా ఒక్కొక్కరికి ఒక పుణ్య విధానముగా వారి యొక్క శుభ విధానాన్ని మనం తెలియజేస్తూ ఉన్నటువంటి విధానము. మరి ఈ విధముగా అందరూ కూడా శ్రీ స్వరాజ్య ఆశ్రమానికి భక్తులై స్వామివారి యొక్క సేవలో స్వామివారి యొక్క బోధలను ఆస్వాదించేటువంటి వారిగా ఉన్నటువంటి వాళ్ళల్లో మరి మాకు ఎంతో అత్యంత సన్నిహితులుగా ఆశ్రమానికి సేవ చేసేటువంటి సేవా భాగ్యం గలవారుగా నిత్యము బ్రహ్మ విద్య పట్ల అపేక్ష ఉన్నటువంటి వారు ఏదైనా స్వామివారి కార్యాలకి ఇతోధిక స్థాయిలో వారి సహకారములు అందిస్తున్న విధానము. మరి మన స్వరాజ్య భగవద్గీతకు కూడా ఎంతో గొప్పగా మనసుతో ఎంతో గొప్ప విరాళమును అందించినటువంటి వారు మరి ఎప్పుడూ కూడా ఆశ్రమానికి చక్కగా ఒక కమిటీలో ఉండి అన్ని సేవలకు పాల్గొంటూ ఉండే విధానము. తర్వాత గురుదక్షిణగా కూడా అప్పుడప్పుడు మరి నాకు కూడా పంపించే విధానంగా వారు చేస్తూ ఉంటారు. మా సుబ్రహ్మణ్యం గారు, పొద్దుటూరు ఇంటి పేరు మీకు తెలుసు. సుబ్రహ్మణ్యం గారు మనకు ఆశ్రమంలో కమిటీలో ఉన్నటువంటి వారు. వారు ఎంతో ఉదాత్త భావన. అమ్మగారు కూడా మంచి బ్రహ్మ విద్య విధానము, ధ్యాన విధానము, ఇద్దరు కూడా ఒక సాధు విధానముగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఏవి అందరికీ కూడా చక్కగా మంచి ప్రవర్తన, మంచి మనస్సు, మంచి ఆచరణ, నిర్మల హృదయము, బ్రహ్మ విద్య పట్ల అపేక్ష ఉన్నటువంటి మా సుబ్రహ్మణ్యం గారు పుణ్యవతి సమేత సుబ్రహ్మణ్యం గారికి స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. బ్రహ్మ విద్య ప్రాప్తిరస్తు. ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు. సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యము ప్రాప్తిరస్తు. బిడ్డలకు, మనవాళ్లకు, అల్లుడికి, అందరికీ, కుటుంబ సభ్యులందరికీ
ఈ బ్రహ్మ విద్య రక్షణగా ఉండి సదా కాపాడును గాక. స్వామివారి కృప ఎల్లవేళలా ఉండి సదా రక్షించును గాక. శుభమస్తు శుభమస్తు శుభమస్తు. ఓం తత్సత్. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రియాత్మ